వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు టాప్ 9 న్యూస్. ఏపీలో హీట్ ఎక్కిస్తున్న లోకల్ పంచాయతీ హైకోర్టును ఆశ్రయించిన ఏపీ సర్కార్. విజయవాడలో వంగవీటి వర్సెస్ అబ్బయ్య చౌదరి. ఎన్నికల కోడున్న అమ్మ ఒడి పక్క. ఇలాంటి టాప్ 9 ఆంధ్ర వార్తలు ఇప్పుడు చూద్దాం. ఏపీలో వ్యాక్సిన్ పంపిణీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1677 కోల్డ్ చైన్ పాయింట్లను ఏర్పాటు చేసింది. ఇక గన్నవరంలో రాష్ట్ర స్థాయి వ్యాక్సిన్ స్టోర్ ను సిద్ధం చేసింది. 2 నుండి 8 డిగ్రీల ఉష్ణోగ్రతలో వ్యాక్సిన్ తరలించడానికి 19 వాహనాలను రెడీ చేసింది ఏపీ సర్కార్. తూర్పుగోదావరి జిల్లాలో మరోసారి గ్యాస్ లీక్ కలకలం రేపుతోంది. సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో ఓఎన్జీసీ పైప్ లైన్ల నుంచి గ్యాస్ లీక్ అయింది. భయాందోళనకు గురైన స్థానికులు వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. స్పాట్ కు చేరుకున్న ఓఎన్జీసీ అధికారులు లీకేజ్ ను అదుపులోకి తెచ్చారు. విజయవాడ హనుమాన్ జంక్షన్ లో అర్ధరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, వంగవీటి రాధ కార్లు ఎదురుపడ్డంతో ఇరు వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఘర్షణలో అబ్బయ్య చౌదరి అనుచరులకు గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. పంచాయతీ ఎన్నికలపై ఏపీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వం వేసిన హౌస్ మోషన్ పిటిషన్ రేపు విచారణకు రానుంది. కరోనా వ్యాక్సినేషన్, ఉద్యోగుల భద్రత దృష్ట్యా ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని ప్రభుత్వం పిటిషన్లో పేర్కొంది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఉన్న అమ్మఒడి పథకం యథాతథంగా అమలు చేస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఈ పథకం కింద 6,000 కోట్లను జమ చేస్తామని చెప్పారు. ఈ నెల 11న సీఎం జగన్ ప్రారంభిస్తారని వెల్లడించారు. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడంపై ఉద్యోగ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఎన్నికల విధుల్లో పాల్గొనేది లేదని తేల్చి చెబుతున్నారు. కావాలంటే ఎంతమందిని సస్పెండ్ చేసుకుంటారో చేసుకోండి అంటూ సవాల్ విసురుతున్నారు. టీడీపీ సీనియర్ నేతలతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికలను స్వాగతిస్తున్నామన్నారు. ఎన్నికలపై టీడీపీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికలకు సిద్ధం కావాలని సూచించారు. నటి వాణి విశ్వనాథ్ తో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చెన్నైలో భేటీ అయ్యారు. వాణి విశ్వనాథ్ ను వీర్రాజు బీజేపీలోకి ఆహ్వానించారు. ఆమె పార్టీలో చేరడానికి సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. వాణి విశ్వనాథ్ 40కి పైగా తెలుగు సినిమాల్లో నటించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు కలిసింది బీజేపీ నేతల బృందం. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీలపై ప్రకటన విడుదల చేయాలని కోరింది. అలాగే ఈ ఎన్నికల సందర్భంగా అనేక దాడులు, దౌర్జన్యాలు జరిగాయని లేఖలో ప్రస్తావించింది. వెంటనే పాత నోటిఫికేషన్ రద్దు చేసి కొత్తగా ఇవ్వాలని కోరింది. వికారాబాద్ లో కల్తీ కల్లు కలకలం. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి చేదు అనుభవం. మంచిర్యాలలో దొంగ నోట్ల కలకలం. 4 ప్రాణాలను తీసిన విద్యుత్ వైర్. ఇలాంటి టాప్ 9 తెలంగాణ న్యూస్ ఇప్పుడు చూద్దాం. వికారాబాద్ లో కల్తీ కల్లు కలకలం రేపింది. కృత్రిమ కల్లు తాగి 2 గ్రామాల్లో దాదాపు 100 మందికి పైగా తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. బాధితులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ కు తరలించారు. ఇక బాధితులను పరామర్శించారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. అటు ఎక్సైజ్ అధికారులు గ్రామానికి చేరుకుని అస్వస్థతకు గల కారణాలు తెలుసుకుంటున్నారు. 15 కల్లు దుకాణాలను ఆబ్కారీ శాఖ సీజ్ చేసింది. కల్లు శాంపిల్స్ ని ల్యాబ్ కి తరలించారు. నిజామాబాద్ జిల్లాలో స్పైస్ పార్క్ ను త్వరగా ఏర్పాటు చేయడంతో పాటు కార్యకలాపాలు మొదలు పెట్టాలంటూ తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ పరిధిలోని టైస్ స్కీమ్ కింద ఈ ప్రాజెక్టుకు ఆర్థిక సాయం పొందవచ్చని సూచించింది. ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలం సోనాల గ్రామంలో హైటెన్షన్ నెలకొంది. రైతు వేదిక ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వాహనాన్ని బీజేపీ నేతలు అడ్డుకోవడానికి యత్నించారు. దీంతో పోలీసులు లాఠీకి పని చెప్పారు. డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు బీజేపీ నేతలు. మెదక్ జిల్లాలోని పలు గ్రామాల్లో మంత్రి హరీష్ రావు సుడిగాలి పర్యటన చేశారు. ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డితో కలిసి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే మెదక్ మండలానికి చెందిన 99 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందజేశారు. ఆదిలాబాద్ జిల్లా శాంతినగర్ లో బాలుడి కిడ్నాప్ యత్నం కలకలం రేపింది. ఇంటి ముందు ఆడుకుంటున్న నదీం అనే బాలుడిని కిడ్నాప్ చేసేందుకు 3 గుర్తు తెలియని వ్యక్తులు ప్రయత్నించగా స్థానికులు, తల్లిదండ్రులు కేకలు వేయడంతో దుండగులు పరారయ్యారు.
మంచిర్యాల జిల్లాలో ఒక రౌడీ షీటర్ కూరగాయల వ్యాపారులను బురిడి కొట్టించాలని చూశాడు. దొంగ నోట్లిచ్చి కూరగాయలు తీసుకెళ్లాలని అనుకున్నాడు. అయితే రౌడీ షీటర్ బురిడిని గమనించిన ఒక కూరగాయల వ్యాపారి స్థానికులతో కలిసి విద్యుత్ స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. వరంగల్ జిల్లా అమనగల్లో విషాదం చోటు చేసుకుంది. బట్టలు ఆరేస్తుండగా విద్యుత్ షాక్ తో నలుగురు మృతి చెందారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎస్ఐ వేధింపులకు యువకుడు ఆత్మహత్యా యత్నం. కేఆర్ఎంబీ తరలింపుపై భగ్గుమంటున్న నేతలు. మత విద్వేషాల్ని రెచ్చగొడితే చర్యలు తప్పవంటున్న కలెక్టర్. ఇలాంటి టాప్ 9 రాయలసీమ న్యూస్ ఇప్పుడు చూద్దాం. స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయం దుర్మార్గమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. చంద్రబాబుకు నిమ్మగడ్డ రమేష్ తొత్తులా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ప్రయోజనాలు ఆశించే నిమ్మగడ్డ ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. ప్రపంచమే కరోనాతో అల్లాడిపోతుంటే ఎన్నికల నోటిఫికేషన్ ఎలా విడుదల చేస్తారు అని ప్రశ్నించారు ఎమ్మెల్యే వెంకటయ్య గౌడ్. చిత్తుగా ఓడిపోతామనే కారణంతో గతేడాది స్థానిక ఎన్నికల్ని వాయిదా వేసి ఇప్పుడు హడావుడి చేయడమేంటి అని ప్రశ్నిస్తున్నారు. కర్నూలు జిల్లాలో కృష్ణా యాజమాన్య బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు అఖిలపక్ష నేతలు. అనంతపురంలో కృష్ణా బోర్డు విశాఖకు తరలింపుపై అఖిలపక్షం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. కృష్ణా బోర్డు విశాఖలో ఏర్పాటు చేయడాన్ని నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఎవరైనా వ్యవహరించినట్లయితే చట్టాలను కఠినంగా అమలు చేస్తామని జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా తెలిపారు. శనివారం వివిధ మతాలకు చెందిన మత పెద్దలతో ప్రార్థనా మందిరాల వద్ద తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతపురం జిల్లా హెచ్ఎల్సీ కెనాల్లో దూకిన మహిళను కాపాడడానికి ఎస్ఐ కనీకల్లు సురేష్ సాహసం చేశారు. కాలువలో కొట్టుకుపోతున్న మహిళను రక్షించే క్రమంలో ఎస్ఐ కాలువలోకి దూకారు. కాలువ లోతుగా ఉండడం, నీటి ప్రవాహం అధికంగా ఉండడంతో మహిళ చేజారి గల్లంతైంది. కడప జిల్లా అంతర్రాష్ట్ర ఎర్రచందనం బడా స్మగ్లర్ భాస్కరన్ ను అరెస్ట్ చేశారు. చాలా కాలంగా తప్పించుకు తిరుగుతున్న భాస్కరన్ ఎట్టకేలకు పట్టుకున్నారు. భాస్కరన్ తమిళనాడుకు చెందినట్లుగా గుర్తించారు పోలీసులు. రేపు కలెక్టర్లతో సీఎం కేసీఆర్ కీలక భేటీ. తెలంగాణ హైకోర్టులో చెలరేగిన మంటలు. సంక్రాంతికి మరో 5 రోజులుండగానే రద్దీగా మారిన నేషనల్ హైవే. ఇలాంటి టాప్ 9 హైదరాబాద్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రేపు కలెక్టర్లతో కీలక భేటీ జరగనుంది. ప్రగతి భవన్ లో నిర్వహించనున్న ఈ సమావేశానికి మంత్రులు, అన్ని జిల్లాల కలెక్టర్లు హాజరు కానున్నారు. రెవెన్యూతో పాటు ఇతర శాఖలకు సంబంధించి ముఖ్యమైన అంశాలపై సమావేశంలో చర్చిస్తారు. తెలంగాణ హైకోర్టులో అగ్ని ప్రమాదం జరిగింది. హైకోర్టులోని అడ్మిన్ బిల్డింగ్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనపై హైకోర్టు సెక్యూరిటీ సిబ్బంది సకాలంలో స్పందించి మంటల్ని త్వరగా అదుపులోకి తీసుకొచ్చారు. దాంతో హైకోర్టుకు పెను ప్రమాదం తప్పింది. అఖిలప్రియ బెయిల్ తో పాటు కస్టడీ పిటిషన్లపై రేపు కోర్టులో విచారణ జరగనుంది. ఇప్పటికే అఖిలప్రియకు వైద్య పరీక్షలు చేశారు. ఆమె పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. ఇదే రిపోర్టును రేపు కోర్టుకు కూడా ఇవ్వనున్నారు జైలు అధికారులు. హైదరాబాద్ వాగ్లింగంపల్లిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాష్ట్ర మంత్రి కేటీఆర్ లంబాడా తండాలో ఇళ్ల పట్టాల్ని అందించారు. పేదలకు నిర్మించే ఇళ్లకు కేంద్రం తోడ్పాటును అందిస్తుందని తెలిపారు. ఈ నెల 18న కాంగ్రెస్ నేత చంద్రశేఖర్ బీజేపీలో చేరబోతున్నారు. బీజేపీ ఆధ్వర్యంలో వికారాబాద్ లో బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. ఈ సభలో చంద్రశేఖర్ బీజేపీలో చేరనున్నారు. ఇటీవల చంద్రశేఖర్ ఇంటికి వెళ్లి పార్టీలోకి బీజేపీ నేత డీకే అరుణ ఆహ్వానించారు. రైతులకు మద్దతు విషయంలో సీఎం కేసీఆర్ యూటర్న్ తీసుకున్నారని ఎద్దేవా చేశారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. కొత్త చట్టాన్ని అమలు చేస్తే టీఆర్ఎస్ నేతలను గ్రామాల్లో తిరగనివ్వమని భట్టి హెచ్చరించారు. కాంగ్రెస్ చావ చచ్చిపోలేదని, రైతుల పక్షాన పోరాటం చేస్తోందని చెప్పారు. సంక్రాంతికి మరో 5 రోజులుండగానే నేషనల్ హైవేపై రద్దీ మొదలైపోయింది. పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి ఆంధ్రాకు వెళుతున్న కార్లు, ప్రైవేట్ వాహనాలతో హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవేపై ట్రాఫిక్ జామ్ అవుతోంది. కిలోమీటర్ల దూరం వరకు వాహనాలు నిలిచిపోయాయి.
18 కోట్ల వ్యయంతో నిమ్స్ లో మేఘా సంస్థ నిర్మించిన క్యాన్సర్ విభాగాన్ని ఆరోగ్య మంత్రి ఈటెల ప్రారంభించారు. కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా అత్యాధునిక వసతులతో ఎంఈఐఎల్ ఈ విభాగాన్ని నిర్మించింది. క్యాన్సర్ చికిత్సకు పూర్తిస్థాయి సేవలు అందించడానికి అనేక సదుపాయాలు కల్పించింది. గంజాయి స్మగ్లింగ్ కు పాల్పడుతున్న 8 మంది అంతర్రాష్ట్ర ముఠాని ఎల్బీ నగర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 83,60,000 విలువ చేసే 650 కిలోల గంజాయి, ఒక కారు, డీసీఎం, 10 ఫోన్లు, 60,000 రూపాయల నగదు స్వాధీనపరుచుకున్నారు. రామతీర్థం కేసులో కీలక పరిణామం. రాముడి విగ్రహం తయారు చేయించే పనిలో ఏపీ సర్కార్. నిమ్మగడ్డకు అప్పలరాజు స్ట్రాంగ్ కౌంటర్. ఇలాంటి టాప్ 9 ఉత్తరాంధ్ర న్యూస్ ఇప్పుడు చూద్దాం. విజయనగరం జిల్లా రామతీర్థం విగ్రహ ధ్వంసం కేసులో విచారణ వేగవంతం చేశారు. పలువురు టీడీపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. అందులో రామతీర్థం మాజీ సర్పంచ్ భర్త తిరుపతిరావు కూడా ఉన్నారు. పలు కీలక విషయాలపై ఆయన్ని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. ఇక ఏపీ సర్కార్ రాముడి విగ్రహం తయారు చేయించే పనిలో పడింది. తిరుపతి శిల్ప కళాశాలలో కొత్త విగ్రహం తయారు చేయాలని టీటీడీ అధికారులకు లేఖ రాశారు దేవాదాయ శాఖ కమిషనర్. ఇందుకోసం ధ్వంసమైన విగ్రహ నమూనాను పంపారు. రింగు వలల వివాదం నేపథ్యంలో మత్స్యకార సంఘాల నాయకులతో విశాఖ డీసీపీ సమావేశమయ్యారు. మత్స్యకార గ్రామాల్లో శాంతి భద్రతల పరిరక్షణకు సహకరించాలని సూచించారు. నిపుణుల కమిటీ రిపోర్ట్ వచ్చే వరకు 2 వర్గాలు సంయమనం పాటించాలని సూచించారు. నిమ్మగడ్డ పుట్టుకతోనే ఎన్నికల కమిషనర్ గా ఫీల్ అవుతున్నాడని మంత్రి డాక్టర్ సేదిరి అప్పలరాజు అన్నారు. 2018లో ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారాయన. కేవలం చంద్రబాబుపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత వల్ల నిమ్మగడ్డ ఆ రోజు ఎన్నికలు నిర్వహించలేదని మండిపడ్డారు. విశాఖ జిల్లా మద్దిలపాలెం కేఆర్ఎం కాలనీలో దొంగలు హల్చల్ చేశారు. కాలనీలో చోరీకి ప్రయత్నించారు దొంగలు. కాలనీలో ఉన్న సీసీ కెమెరాలను ఎత్తుకెళ్లిపోయారు. కేసుపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు అవాక్కయ్యారు. విశాఖ జిల్లా హెచ్పీసీఎల్ రిఫైనరీ నుంచి దట్టమైన పొగ వెలువడుతోంది. చుట్టుపక్కల ప్రాంతాల్లో పొగ అలుముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ విషయమై స్పందించిన యాజమాన్యం ప్రమాదమేమీ లేదని పేర్కొంది. విశాఖలో ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల్ని టార్గెట్ చేసి వసూళ్లకు పాల్పడుతున్న యువకుల్ని పట్టుకున్నారు వైసీపీ నాయకులు. కంచరపాలెం పిఎస్ లిమిట్స్ లో ట్రస్ట్ పేరుతో వసూళ్లు చేస్తున్నట్టు గుర్తించారు. వారిని కంచరపాలెం పోలీసులకు అప్పజెప్పారు. అరేబియా సముద్రంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఏపీ మీదుగా తక్కువ ఎత్తులో వీస్తున్న తూర్పు ఈశాన్య గాలుల వల్ల ఉపరితల ద్రోణి ఏర్పడింది. వీటి ప్రభావంతో 2 రోజుల పాటు నెల్లూరు, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. సింగర్ సునీత పెళ్లి తంతు ముగిసింది. బిజినెస్ మ్యాన్ రామ్ వీరపనేని ఆమెకు 3 ముళ్లు వేశారు. నిన్న రాత్రి హైదరాబాద్ లో 2 కుటుంబాల సభ్యులు అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగింది పెళ్లి వేడుక. టాలీవుడ్ ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. నాని అప్కమింగ్ మూవీ టక్ జగదీష్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయింది. సమ్మర్ సీజన్ ఆరంభంలో ఏప్రిల్ 16న ఈ మూవీని విడుదల చేయబోతున్నట్టు అనౌన్స్ చేశారు మేకర్స్. శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తున్న టక్ జగదీష్ మూవీలో రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లు. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న A1 ఎక్స్ప్రెస్ మూవీ నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. చేతిలో హాకీ స్టిక్ తో 6 ప్యాక్ లో కొత్తగా కనిపిస్తున్నారు హీరో సందీప్ కిషన్. డెనిస్ జీవన్ డైరెక్ట్ చేస్తున్న A1 ఎక్స్ప్రెస్ సందీప్ కెరీర్ లో సిల్వర్ జూబ్లీ మూవీ. యూరో సినిమాస్ బ్యానర్ పై రూపొందిన విందు భోజనం ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది. చెఫ్ గా అఖిల్ రాజ్ లీడ్ రోల్ పోషిస్తున్నారు. ఐశ్వర్య హళ్ళకల్ హీరోయిన్, హర్షవర్ధన్, అనితా చౌదరి, ఆశ్రిత వేముగంటి, కేశవ్ దీపక్ మిగతా ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు. బూసం జగన్మోహన్ రెడ్డి నిర్మాత. రజనీకాంత్ హీరోగా నటిస్తున్న అన్నాత్తై మూవీ ఫైనల్ షెడ్యూల్ పై ఇంకా క్లారిటీ రాలేదు. యూనిట్ లో కొందరికి కరోనా సోకడం, రజనీ అనారోగ్యం లాంటి కారణాలతో వాయిదా పడ్డ షూటింగ్ మళ్లీ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తరువాతే మొదలు కావచ్చని తెలుస్తోంది.
సునీల్ హీరోగా నటిస్తున్న వేదాంతం రాఘవయ్య మూవీ లాంఛనంగా ప్రారంభమైంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ మూవీని సి చంద్రమోహన్ డైరెక్ట్ చేస్తారు. స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ మూవీకి కథ రాయడంతో పాటుగా సమర్పకులుగా కూడా వ్యవహరిస్తున్నారు.